భక్తుల వద్దకు భగవంతుడు. ప్రపంచ చరిత్రలో హైదరాబాద్ చరిత్రలో హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ ఏప్రిల్ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు వివిధ కార్యక్రమాలని శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం కమిటీ వారు మరియు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ శాఖ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ప్రపంచ శాంతి కోసము, అందరికీ కష్టాలు తొలగడం కోసము, మానసిక ఆర్థిక శారీరక బాధల నుంచి అనేక సమస్యల నుంచి విముక్తి కలగడం కోసము ఎలాంటి స్వార్థం లేకుండా మేము నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం భక్తుల వద్దకు భగవంతుడు. మనం అన్నవరం పోయి దర్శనం చేసుకోవడము అందరికీ వీలయ్యే పని కాదు. కానీ సామూహికంగా ఒక వేదఘోషతోటి ఇక్కడ నిర్వహించాలనే ఒక ఉద్దేశంతో కొన్ని వేల మందితోటి భారీ ఎత్తున నిర్వహిస్తున్నాము. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నాము. దీనికి నవగ్రహ దోష నివారణ పూజలు నిర్వహిస్తున్నాము. అలానే లక్ష్మీ పూజ నిర్వహిస్తున్నాము. శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతాలని సామూహికంగా నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళకి టేబుల్స్, చైర్స్, పూజకు కావాల్సిన అన్ని పూజా ద్రవ్యాలు, అందరికీ వాటరు, ప్రసాదాలు, భోజన వస్తువులు అన్నీ కూడా కల్పిస్తున్నాము. మెడికల్ ఎయిడ్ కల్పిస్తూ ఉన్నాము. అందరికీ ఉచితంగా వైద్య పరీక్షలు, ఎక్స్రేలు, ఈసీజీలు, ఎకో టెస్టులు, కంటి పరీక్షలు, డెంటల్ పరీక్షలు అన్నీ కూడా నిర్వహిస్తున్నాము. అక్కడే అంబులెన్స్లు కూడా ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు ఈ సదవకాశాన్ని కూడా వాడుకోవచ్చు. అలానే భక్తులతో పూజలో పాల్గొనే వాళ్ళతో పాటు చూడడానికి వచ్చేటువంటి వేలాది మంది వారి బంధుమిత్రులు అందరూ కూడా కూర్చొని చూసే విధంగా దూరంగా వాళ్ళందరికీ కూడా వస్తూ ఏర్పాటు చేస్తున్నాము. అందరూ దర్శనం చేసుకునే దానికి ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేస్తున్నాము. అన్నవరం నుంచే పూజా విగ్రహాలు వస్తున్నాయి. అదేవిధంగా అక్కడి నుంచి వేద పండితులు ఒక 50 మంది ప్రధాన పూజారులు, ప్రవచనాలు చెప్పేవాళ్ళు అందరూ కూడా వస్తున్నారు. ఆ రోజు సాయంత్రము 6 గంటల నుంచి కళ్యాణ మహోత్సవాన్ని ఇంతవరకు చరిత్రలో అన్నవరం దేవస్థానంలో కాకుండా బయట ఎక్కడ కూడా కళ్యాణం వాళ్ళు నిర్వహించలేదు. సో ఆ కళ్యాణ మహోత్సవాన్ని కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాము. ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా మన ఫౌండర్ రోసే గారి చేతుల మీదుగా అమ్మవారికి సంబంధించిన మంగళసూత్రాలని వాళ్ళకి సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాష్ట్ర గవర్నర్ని, ముఖ్యమంత్రిని, మంత్రుల్ని, అనేక మంది రాజకీయ పార్టీ నాయకుల్ని, సినిమా యాక్టర్లని, టీవీ ఆర్టిస్టులని, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అందరినీ కూడా స్వయంగా ఇన్వైట్ చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళందరూ కూడా నేరుగా ఇన్విటేషన్ వచ్చినా రాకపోయినా పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. మిగతా వివరాలకు మీరు కేవలం SMS చేయండి చాలు. ఈ ఫోన్ నెంబర్లో ఒకసారి నోట్ చేసుకోండి. SMS చేస్తే మీకు అందుబాటులో ఉండేటువంటి కౌంటర్స్ చెప్తారు. అక్కడ మీ పేరు నమోదు చేసుకోవచ్చు. ముందుగా నమోదు చేసుకున్న వాళ్ళకి వాళ్ళ సీటింగ్ ప్రకారం కూర్చోబెట్టడం జరుగుతుంది. 9543-007-007 తర్వాత ఈ ప్రోగ్రామ్ చైర్మన్ 9849630608. ఆ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మన ప్రపంచ ఆర్యవైశ్య మహాసభకు సంబంధించి 9440339628. తెలంగాణ రాష్ట్ర శాఖ మహిళా అధ్యక్షురాలు 9603612219. అందరూ ముఖ్యంగా పూజలో పాల్గొనేవాళ్ళు, వ్రతాల్లో పాల్గొనేవాళ్ళు, కళ్యాణంలో పాల్గొనేవాళ్ళు అందరూ కూడా చూడడానికి వచ్చేవాళ్ళు వాళ్ళ ఇష్టమైన డ్రెస్లో రావచ్చు. వీళ్ళందరూ కూడా ఏదో ఒక కొద్దిగా మ్యాచింగ్ అయ్యే విధంగా రెడ్ కలర్ డ్రెస్లో మహిళలందరినీ కూడా రమ్మని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. వీలైనంత వరకు తప్పనిసరి అయితే వాళ్ళు వేరే కలర్ వేసుకోమంటే అది వేరే విషయము. వాళ్ళు ఏ కలర్లో అయినా రావచ్చు. వీలైనందరూ కూడా రెడ్ కలర్లో రండి. మగవారు మాత్రము పంచ కండువాతోటి రావాలి. అక్కడికైనా వచ్చి డ్రెస్ మార్చుకోవచ్చు. అందరికీ కావాల్సిన పూజా ద్రవ్యాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు పాల్గొనవచ్చు. కులాలు, మతాలు సంబంధం లేదు. అన్నదమ్ములైనా కూర్చోవచ్చు, స్నేహితులైనా కూర్చోవచ్చు, దంపతులైనా కూర్చోవచ్చు, ఎవరైనా కూర్చోవచ్చు. కాబట్టి ఇది ప్రపంచ శాంతి కోసము, మీకున్న సమస్యల పరిష్కారం కోసము. ఈ సమాచారాన్ని దయచేసి ఈ యొక్క యూట్యూబ్ వీడియో క్లిప్పింగ్ని దయచేసి మీ సర్కిల్ మొత్తాన్ని తెలియచేయండి. అన్ని గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయండి. మీ యొక్క సర్కిల్ మొత్తము బంధువులు, స్నేహితులు అందరికీ తెలియచేయండి. ఎందుకంటే అవకాశం ఉండే వాళ్ళందరూ కూడా
ఈ ప్రోగ్రాంలో పాల్గొనేదానికో చూసేదానికో వచ్చేదానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా వీలైనంత విస్తృతమైనటువంటి ప్రచారాన్ని చేయవలసిందిగా ఏప్రిల్ 28వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుంచే కార్యక్రమం బిగిన్ అవుతుంది. ముందుగా 10 రోజులు 15 రోజులు ముందుగానే మీ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆకర్షణ వరకు వెయిట్ చేయొద్దు. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఏ రాష్ట్ర ప్రజలైనా, ఏ కులమైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ మతమైనా, ఏ వయసు వారైనా అందరూ పాల్గొనవచ్చు. ఇది ఒక ఆర్యవయసుకు సంబంధించింది కాదు, సమస్త ప్రజలకు సంబంధించి వారందరికీ మంచి జరగాలని, విశ్వశాంతి జరగాలని చేస్తున్న ఒక చిరు ప్రయత్నం మాత్రమే. అందరూ మనస్ఫూర్తిగా ఆహ్వానించి సహకరిస్తారని చెప్పేసి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.